ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాయలసీమకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందనే నమ్మకం, విశ్వాసం 4 జిల్లాల ప్రజల్లో ప్రబలంగా ఉంది. రాయలసీమ సమగ్రాభివృద్ధికి, శతాబ్దాల రాయలసీమ పేదరికాన్ని తొలగించడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం శక్తివంతమైన చర్యలు తీసుకుంటా ఉంది. దీని ఫలితంగానే రాయలసీమ ఉజ్వల భవిష్యత్తు దిశగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టింది. 2014-19 మధ్యకాలంలో రాయలసీమ భవిష్యత్తుకు బలమైన పునాదులు పడ్డాయి. రాయలసీమ శతాబ్దాల కాలంగా కరువు కోరల్లో చిక్కి శల్యమైపోయిన కారణంగా ఈ సీమకు భవిష్యత్తు ఉంటుందో లేదో అనే ఆందోళన, ఆవేదన అన్ని వర్గాల్లోనూ కొనసాగుతూ వచ్చింది. అయితే 14-19 మధ్యకాలంలో రాయలసీమ ప్రాజెక్టుల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ కనపరిచిన చంద్రబాబు నాయుడు గారు దాదాపు 12,000 కోట్ల రూపాయలకు పైగా రాయలసీమ ప్రాజెక్టుల కోసం ఖర్చు చేశారు.